నెక్స్ట్ మిగతా వార్తల్లో ధరణి అనుమానిత లావాదేవీలపైన ఫోరెన్సిక్ ఆడిట్ అట. సిరిసిల్ల సిద్దిపేట నమూనాతో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ యోచన. ఇదో పెద్ద బోగస్. సింపుల్గా చెప్పాలంటే ఇదో పెద్ద బోగస్. ప్రజలకి మేము పని చేసామని చెప్పుకోవడానికి ఎక్కడో దగ్గర కొంత ప్రయత్నం చేస్తారు. ఆ జిల్లాలో ఈ జిల్లాలో ఆడో 200 ఎకరాలు, ఈడో 300 ఎకరాలు, ఆడో 200 ఎకరాలు, ఈడో 100 ఎకరాలు, ఏదో తీసుకున్నాం వెనక్కి తీసుకున్నాం, ఇక ఇందులో అవినీతి జరిగిందని చెప్పి ప్రజల్ని మోసం చేస్తారు. ఇక్కడ జరిగింది ధరణి వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాల భూములు మనకి కాకుండా పోయినాయి. గవర్నమెంట్ భూములు గవర్నమెంట్కి కాకుండా పోయినాయి. ప్రైవేటు పట్టా భూములు అంటే అసైన్ ల్యాండ్లు, లావుని పట్టాకు సంబంధించి ఇట్లాంటి భూములు కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. తెగనమ్మేసినారు, కబ్జాలు పెట్టినారు. సో ఈ ధరణి వచ్చిన తర్వాత ఈ చేస్తున్నటువంటి ఫోరెన్సిక్ ఆడిట్ అన్నది వీళ్ళు జస్ట్ ఒక 10 to 20% చేస్తే మహా ఎక్కువ. హైదరాబాద్లో చేయమని దమ్ముంటే ధరణి వచ్చిన తర్వాత ఫోరెన్సిక్ ఆడిట్, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నవీన్ మిట్టల్ చాలా వాటికి ఎన్ఓసీలు ఇచ్చింది. ఇది వాస్తవమా కాదా? అరే ఇంత ఘోరంగా ఓపెన్గా దందా జరుగుతున్నది, మీరు కూడా చేస్తున్నారు, మళ్ళీ పేరుకి ఫోరెన్సిక్ ఆడిట్. ఇది పెద్ద బోగస్, ఇది పెద్ద డ్రామా. ధరణి పోర్టల్ వేదికగా జరిగిన అనుమానిత ఈ లావాదేవీలపైన రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ ఫోరెన్సిక్ ఆడిట్ చేయించబోతున్నది. 2 నెలలుగా రాజన్న సిరిసిల్ల సిద్దిపేట జిల్లాలో కేరళకు చెందిన ఆడిట్ సంస్థ ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ నిర్వహించింది. తాజాగా ఆ నివేదికను రెవెన్యూ శాఖకు అందజేసింది. 2020 నవంబర్ 2వ తేదీ నుంచి ధరణి పోర్టల్లో డిజిటల్ రూపంలో భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు ప్రారంభమైనాయి. అయితే ఆన్లైన్ వేదికగా జరిగే రిజిస్ట్రేషన్ల విధానాన్ని దుర్వినియోగం చేశారని, పలు చోట్ల ప్రభుత్వ కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులను గుట్టుగా మార్చేశారంటూ గత ఏడాది నుంచి ప్రభుత్వం సంశయం వ్యక్తం చేస్తోంది. ఆన్లైన్ వేదికగా జరిగిన లావాదేవీల గుట్టును వెలికి తీయాలంటే ఫోరెన్సిక్ ఆడిట్ తప్పనిసరి కావడంతో కేరళకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థకు ఆ బాధ్యతలు అప్పగించింది. పట్టా భూములు ఎట్లా పెరిగినాయి? రాష్ట్రంలో 2017లో 1,42,00,000 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. ఎప్పుడు 2017లో. 2022-23 నాటికి అదనంగా 25 లక్షల ఎకరాలు పెరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అర్థమైంది కదా? అంటే ప్రభుత్వ భూములుగా ఉన్నవి పట్టాల కింద మారినాయి. 1,42,00,000 ఉన్నది, 25 లక్షల ఎకరాలు పట్టాలు పెరిగినాయి. కారణం ఏంటి అంటే ప్రభుత్వ భూములు ప్రైవేట్ కింద మారినాయి. ఆ 25 లక్షల ఎకరాలు కబ్జా పెట్టినని అర్థమవుతున్నది. ఎంతది? 25 లక్షల ఎకరాలు, 25 lakh acres. అంటే ఎన్ని లక్షల, ఎన్ని కోట్ల, ఎన్ని వేల కోట్ల రూపాయల దందా నడిచిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు మరి ఫోరెన్సిక్ ఆడిట్ 25 లక్షల ఎకరాల లెక్క తేలుస్తుందా? ఆ లెక్క తేల్చాలంటే ఇక్కడ రంజిత్ రెడ్డి తేలాల, వంశీరామ్ బిల్డర్స్ తేలాల, వాసవి తేలాల, దాదాపు తెలంగాణలో ఉన్న ఈ బెంగళూరు నుంచి, ముంబై నుంచి వచ్చినటువంటి కేటీఆర్ బినామీ కంపెనీల యొక్క వ్యవహారం మొత్తం తేలాలి. చేస్తారా మరి రేవంత్ రెడ్డి? మొన్న గీడ గవర్నమెంట్ ల్యాండ్ గంధంగూడలో 2022-23లో నవీన్ మిట్టలు 9 ఎకరాల 39 గుంటల భూమిని ప్రభుత్వ భూమిని ప్రైవేట్ కింద మార్చేసిండు. ఎంత ఓపెన్గా మరి ఏడున్నాడండి నవీన్ మిట్టలు? రేవంత్ రెడ్డి పక్కనే కూర్చున్నాడు. సో ఇట్లా 25 లక్షల ఎకరాలు పెరిగింది. కొత్తగా భూ పంపిణీ చేపట్టకపోవడం, యాజమాన్య హక్కులకు సంబంధించి ఉన్న వివాదాలు కూడా పెద్దగా పరిష్కారం కాకున్నా ఇంత పెద్ద మొత్తంలో విస్తీర్ణానికి పట్టాలు ఎలా జారీ అయ్యాయి అన్న సంశయం తలెత్తింది. పలు జిల్లాల్లో అక్రమ పద్ధతిలో సర్కారు భూములకు పట్టాలు జారీ అయినట్లు ప్రభుత్వం గుర్తించి ఫోరెన్సిక్ ఆడిట్ వైపుగా మొగ్గు చూపింది. తొలుత రాజన్న సిరిసిల్ల సిద్దిపేట జిల్లాలో ఎంపిక చేసిరట. మరి తర్వాత హైదరాబాద్ చేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు మీ ప్రభుత్వ ఖాతాలకు పడతాయి. ఒకవేళ ఆ భూములు కనుక వేలం వేస్తే 20% వేలం వేసినా రాష్ట్రం అద్భుతంగా 5 ఏళ్ళు నడుస్తుంది. దమ్ముందా? లేదు. శాతకాని ముచ్చట్లు ఇవన్నీ. ఈ ఆడిట్ లేదు, ఏం లేదు, ఏదో ఆడాడ చేస్తారు, తూతు మంత్రం అంటారు, కథం అయిపోతుంది.